హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. ఇప్పుడు నేను డ్రమస్టిక్ ఫ్రై అండి, అదే మునక్కాయలు ఫ్రై చేస్తున్నా. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ మునక్కాయలను ఈ విధంగా నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. చూడండి, మళ్ళీ ఈ విధంగా వేసి మళ్ళీ వాటర్ వేయాలి, సరిపోయేమైన వాటర్. చూడండి ఫ్రెండ్స్, సరిపోయేమైన వాటర్ వేసి కాస్త ఉప్పు వేయాలి మునక్కాయలకు తగ్గట్టుగా. చూడండి, ఏమైనా ఉప్పు మునక్కాయలకు పట్టాలి కదా. అదేవిధంగా కొంచెం పసుపు కూడా వేయచ్చు, లైట్గా, లిటిల్ బిట్. చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఉడుకుతూనే ఉన్నాయి. అవి ఇంకా గట్టిగా ఉన్నాయి, మెత్తగా కొంచెం మెత్తగా ఉడకాలి ఫ్రైకి. హాయ్ ఫ్రెండ్స్, ఉడికిపోయినాయి చూడండి మునక్కాయలు. ఆ నీళ్ళు వంచేసి చూడండి ఫ్రెండ్స్, నీళ్ళు వంచేసిన. చూడు, మునక్కాయలు సపరేట్ చేశాను, ఇక్కడ నీళ్ళు వంచేసి పెట్టేశాను. చూడండి, స్టవ్ వెలిగించేసి వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయినాక కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆయిల్ వేయాలి. కొంచెం ఆయిల్ వేసి చూడండి, ఇది ఆయిల్ చాలు, ఎక్కువ అవసరం లే. ఎక్కువ ఆయిల్ తినకూడదు ఫ్రెండ్స్. ఆయిల్ కాగుతానే చూడండి, కొంచెం చాలు, ఎక్కువ ఏం అవసరం లేదు. ఆ తర్వాత కొంచెం జీరా, అంతే, ఎక్కువ అవసరం లేదు. కొంచెం కరివేపాకు ఫ్రెండ్స్, అంతే. ఇంకా ఏమీ వేయాల్సిన అవసరం లేదు నాకు తెలిసి. దీంట్లో పప్పు ఇదంతా వేగిన తర్వాత పప్పులు కూడా వేస్తాం. చూడండి, కొంచెం వేగాలి. ఇలా మునక్కాయలు కొంచెం బాగా వేయించుకోవాలి ఆయిల్లో ఫ్రెండ్స్. చూడండి, ఇట్లా వేగింది కదా. వేగిన తర్వాత ఏం చేయాలంటే, ఇదో పుట్నాల పప్పు ఇలా కొట్టి పెట్టుకున్నాను కదా, పుట్నాల పప్పు ఇలా చల్లాలి, ఇంతే. పుట్నాల పప్పు చల్లితే రెడీ. మునక్కాయ ఫ్రై కంప్లీట్ అయింది ఫ్రెండ్స్. ఇంతే అండి, చాలా ఈజీ మునక్కాయ ఫ్రై చేయడం.